సార్వత్రిక ఎన్నికల్లో మామూలుగా డబ్బులు ఇస్తేనే ఓట్లేరు. ₹1 డబ్బు తీసుకోకుండా ఈ వార్డులో నాకు మెజారిటీ ఇచ్చినారు. దానికి ఎప్పుడు మీకు అందరికీ కూడా రుణపడి ఒక నయా పైసా డబ్బు తీసుకు ఒక చెప్తే కూడా చాలామంది నమ్మరు. డబ్బులు ఇవ్వలేదు, 5వ వార్డులో ₹1 కూడా ఇవ్వలేదంటే కూడా మెజారిటీ వచ్చిందంటే నాకు తెలిసి ఈ దశాబ్దపు ఒక వింత అది. చేస్తాం. మీకు ఈ వార్డుకి అన్నీ చేయాలి. నేను నా మీద బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూపించినటువంటి అభిమానం కానీ మీరు చూపించినటువంటి సామాజిక బాధ్యత కానీ మర్చిపోలేదు. అందుకనే 09 గురించి కూడా అంత పర్టికులర్గా ఎందుకు చూస్తున్నామంటే చాలామంది కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మాకు తెలుసు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా అవసరాల కోసం ఆస్తిని తాకట్టు పెట్టుకుందామన్నా పెట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో మా వ్యక్తిగతంగా విషయంగానే ఆలోచన చేస్తూ దీన్ని పరిష్కారం చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొదటి అడుగ్గా మీకు ఒక ఫైళ్ళలో అయితే కదలిక వచ్చింది. ఆ కదలికలో భాగమే మీరు ఒప్పుకోనటువంటి జీవో నెంబర్ 30. ఇదైతే నేను కూడా మీతో ఏకీభవిస్తున్నా. మీతో పాటు నేను కూడా ఫైట్ చేస్తాను. అది అగెనిస్ట్గానే పోదాము. దాన్ని రిజాల్వ్ చేస్తా అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మాటిస్తాను, ఏ స్థాయికైనా. ఎందుకంటే నిజంగా జెన్యూన్ సమస్య. అందుకని ఇక్కడికే వస్తే మాకు అర్థమవుతుంది ఈ బాధ. లేదు, 100% చేస్తాం. ఇది ఇక్కడికి వస్తే మేము 100% చేసి పెడతాం. ఇది